అమ్మ జస్ట్ మిస్. ఈ బ్రిడ్జ్ చూసారా, గ్రీనరీ అదిరిపోయిందండి. మన ఫస్ట్ పెట్రోల్ పాయింట్. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. మనం ఈరోజు జస్ట్ మిస్. ఇది మా ఊరి ఎంట్రన్స్ అండి, అండ్ ఇది బైపాస్ రోడ్డు. ఇది రైట్ వెళ్తే తిరుపతి, లెఫ్ట్ వెళ్తే చెన్నై, నేరుగా వెళ్తే నగరి. అండ్ నేను వచ్చింది అయితే నాగలాపురం రోడ్ అంటారు. సో ఇప్పుడు మనం అయితే అరుణాచలం రైడ్ చేయబోతున్నాం. అండ్ నగరి నుంచి, మా ఊరు నుంచి అరుణాచలం అయితే 156 కిలోమీటర్లు. నేను ఇప్పుడు చెన్నై రోడ్ తీసుకున్నాను. కాకపోతే మనం తిరుత్తని వెళ్ళాక తిరుత్తని నుంచి ఇంకొక రూట్ ఉంటుంది, చిత్తూరు తిరువన్నామలై రూట్. ఈ బ్రిడ్జి చూసారా, ఇది బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి, కానీ కొన్ని మరమ్మతులు చేస్తే ఇంకా స్ట్రాంగ్గా నిలబడిందనమాట. అండ్ కమింగ్ టు ద రైట్ పాయింట్, మనం తిరుత్తని నుంచి డైవర్ట్ అవుతాం. తిరుత్తని నుంచి వేరే రూట్ తీసుకొని షోలింగర్, ఇంకా ఆరణి, ఆర్కాడు, ఆరణి, ఇంకా షోలింగర్, దీని మీద నుంచి రాణిపేట వెళ్ళి రాణిపేట నుంచి మనం తిరువన్నామలైకి అయితే చేరుకుంటాం. సో టోటల్గా 156 కిలోమీటర్లు. యాక్చువల్లీ ఇది ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్పు. మా ఫ్యామిలీ అంటే మా వైఫ్ వాళ్ళు వేరే రూట్లో వస్తున్నారు. సో నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను ఇలా బయలుదేరాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ బైక్ బయటికి తీసి రైడ్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ నాకు కావాలి. అందరూ జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లెఫ్ట్ సైడ్ అయితే మన బాస్ ఉన్నారు. నమస్తే బాస్. ఇంత పొద్దున్నే కూడా వస్తే మళ్ళీ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ ఎందువల్ల నాకు అర్థం కావట్లా. చూసారా, ఇక్కడ అనవసరమైన బ్యారికేడ్లు పెడతారండి రోడ్ల మీద. అందుకే ఈ ట్రాఫిక్లు కూడా వచ్చేది. ఇక్కడ అసలు ఎందుకో ఈ బ్యారికేడ్ నాకు అర్థం కాదు. ఏంటి, హైవే అయినా కానీ ఇక్కడ అసలు స్కూల్ కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలు కానీ లేవు అనమాట. ఎందుకు మళ్ళీ పెట్టారో నాకు అర్థం కాదు. ఏంటో మరి. చెన్నై తిరువల్లూరు స్ట్రైట్, తిరుత్తని అరకోణం లెఫ్ట్, సారీ రైట్. సో ఇది తిరుత్తని అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉంటుంది ఇక్కడ, ఫేమస్ అన్నమాట ఇది. కాకపోతే ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాలి, కానీ కొండ పరిసరాల్లో వెళ్తాం కానీ చూపించలేను. నెక్స్ట్ రిటర్న్లో వచ్చేటప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇలాగ లెఫ్ట్ వెళ్తే తిరుత్తని అరకోణం లోపలికి వెళ్తుంది. అలాగే కాంచీపురం వెళ్ళాలన్నా అదే రూట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తున్నాం. స్ట్రైట్ వెళ్తే చిత్తూరు, షోలింగర్ మీదుగా మనం చిత్తూరు కూడా వెళ్ళచ్చు. అలాగే షోలింగర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే అక్కడి నుంచి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన తిరునెల్వేలి రూట్ వస్తుంది, అరుణాచలం రూట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మనం దాదాపు ఒక 17 కిలోమీటర్స్ అయితే ఇప్పటి వరకు వచ్చాం. ఈ గ్రీనరీ అయితే ఇప్పటి వర్షాల కాలానికి సూపర్గా వచ్చేసిందండి. లాస్ట్ టైం నేను వెళ్ళాను కానీ అరుణాచలం, కాకపోతే అప్పుడు కొంచెం గ్రీనరీ తక్కువ. ఇప్పుడైతే గ్రీనరీ అదిరిపోయింది.
లాస్ట్ టైము మన వీడియోలు చాలా లెంతీగా ఉన్నాయి అనుకుంటానండి, అందుకే మంచి రిజల్ట్ రాలేదు. సో ఈసారి మాత్రం మనం షార్ట్ వీడియోసే పెడదాం అండ్ మంచి క్వాలిటీగా పెడదాం. సో అప్పుడైతే మనకి మంచి కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. కాబట్టి మనం లిమిటెడ్గా 6 మినిట్స్ 7 మినిట్స్ అలా పెట్టుకుందాం వీడియోస్. అలా అయితే మనకి ఈజీగా అందరూ చూడడానికి వీలవుతుంది, మనం చేయడానికి బాగుంటుంది. సో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే వచ్చింది, చూద్దాం పెట్రోల్ ఎంత ఉందో. తమిళనాడులో కొంచెం తక్కువే, చూద్దాం ఎంత ఉందో ఈరోజు. 103 మొన్నట్టుంది, పర్లేదులేండి బాబు. 121, 111, 112 నుంచి 103.4 ఏమో చూపిస్తుంది. వెరీ గుడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.